సో, ఆ ఫియర్‌తో క్వెషన్‌లు అడగలేం. ఆ ఫియర్‌తో చేయాల్సిన పని చేయలేం. సో, ఇక్కడేంటి ఫియర్‌ని రిలీజ్ అయితే మనం ఇంకేముంది మనము ఓపెన్ అయిపోతాం గదా! సృష్టికి సహాయకారులు గావాలి అంటే ఫియర్‌లుండొద్దు. అంతే కదా! లవ్ ఎనర్జీ ఉండాలి. మాట్లాడే శక్తి ఉండాలి. ఇంకోటి మన దగ్గర అన్నీ ఉన్నాయనే భావన ఉండాలి. ఇప్పుడు కొందరి దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఏమీ లేని భావనతో జీవిస్తారు. కరెక్ట్. కరెక్ట్. సో, మనము ఉన్న దాంతో తృప్తంటే మీనింగ్ అన్నీ ఉన్నాయన్న భావనతో జీవించాలి. ఆ భావన ఎలా వస్తది? ఈ మెడిటేషన్‌తో వస్తది. సో, రైట్. మనము పిడికలతో చేసేదేంటంటే, మీకు ఉన్న ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా బయటకొచ్చేస్తది బాడీలో ఉంది. భయాలన్నీ బయటకొచ్చేస్తాయి. ఓకే. అట్లాగే మనకి ఈ అన్నెసెసరీలీ ఇల్యూజన్స్ ఉంటాయి చూడండి. అవునండి. అంటే నేను అవును. అడిగితే వీళ్ళు వద్దంటారని ముందే ఇల్యూజన్ పెట్టేసుకుంటారు. అవును. అవును. ముందే దాన్ని మేనిఫెస్ట్ చేసి పడేస్తారు ఆ చెత్తని. అవును. సో, ఆ మేనిఫెస్టేషన్‌తో పోతే ఏమైతది? వాళ్ళ దగ్గరికెళ్ళి ఎళ్ళాలంటే చల్ వద్దంటారు. ఎందుకంటే ఆల్రెడీ యూ క్రియేటెడ్ దట్. యెస్. యెస్. మనం ఆ ఆ సన్నివేశాన్ని క్రియేట్ నెగెటివ్ జేసుకొని ఆరాని క్రియేట్ చేసి పెట్టేసుకున్నాం మనం ఆల్రెడీ. ఆ! కరెక్ట్ కరెక్ట్. చెప్పింది. ఆ! సో, ఇప్పుడేమవుతదంటే మీరు ఇలాంటివి చేయడం వల్ల ఓపెన్ అయ్యి అంటే మీరు అగ్నిని చూ చూస్తూ కూర్చోవడం వల్ల ఏమైతదంటే, మనలో ఉన్న అగ్నితత్వం పెరుగుతది. ఓకే. ఓకే. అగ్నితత్వం అంటేనే ధైర్యం. రైట్. రైట్. హనుమంతుడు హ్మ్. మనలోకొచ్చేస్తాడనమాట. హ్మ్. అంత డిఫరెన్స్ ఉంటది మనలో.